Hello everyone, welcome to అమ్మ అండ్ Chinnu's చిన్నూస్ జర్నల్. ఈరోజు మా వీడియోలో మినీ తిరుపతి, అదేనండి ద్వారకా తిరుమల. ఇది ఎక్కడుందంటే హైదరాబాద్ నుంచి ద్వారకా తిరుమలకి బై రోడ్ వెళ్ళాలంటే 390 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే మేము తణుకు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్ళి అక్కడి నుంచి మేము ద్వారకా తిరుమల వెళ్ళాం కదా, మాకు 25 కిలోమీటర్స్ పట్టింది. మేము కార్లో వెళ్ళాము. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. మీరు కూడా కంపల్సరీ చూడవలసిన ప్లేస్ అండి ఇది. తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఈ ప్లేస్కి వెళ్ళి దర్శనం చేసుకుని రావచ్చు. మాకైతే చాలా నచ్చిన ప్లేస్ ఇది. చిన్న నీకు కూడా నచ్చింది కదా? నాకు కూడా చాలా నచ్చింది. ఎందుకు నచ్చిందో చెప్పు. వెదర్ని ఇగ్నోర్ చేస్తే ఇక్కడ పీపుల్ తక్కువ ఉన్నారు. మెయిన్ ఏంటంటే రష్ ఉండదండి. సేమ్ దేవుడే, వెంకటేశ్వర స్వామి కదా. కానీ మేము ఎన్నిసార్లు లైన్లోకి వెళ్ళాము అంటే దేవుని దర్శనం అంటే లోపలికి కెమెరా ఎలా ఉండదు కదా, నేను బయట నుంచే తీసాను వెళ్ళటం. నేను ఇంచుమించు ఒక 5 times 1-2 కిలోమీటర్స్ పైన తిరుగుతూ 5 సార్లు దేవుని దర్శనం చేసుకుని మేము బయటకు వచ్చాం. ఇక్కడ అన్నదాన సత్రంలో ఫుడ్ ఉందండి, సూపర్ అన్నమాట. చాలా 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 బాగా పెట్టారు. మేము అక్కడే భోజనం చేసాం. బయటకు వచ్చి మేము ఫొటోస్, మా రీల్స్, కామన్ మా పనులు ఉంటాయి కదా, మేము ఇవన్నీ కంప్లీట్ చేసాం. సో మేము కొన్ని పిక్చర్స్ దిగాం, వీడియోస్ తీసుకున్నాం. అండ్ నాకు అస్మికి ఐస్ క్రీమ్ తినాలనిపించింది, అది కొనుక్కున్నాం. అండ్ తర్వాత ఏనుగు ఉందని ఏనుగుని చూడడానికి వెళ్ళాం. దీనిని గజలక్ష్మి అని పిలుస్తున్నారంట. చాలా ఓల్డ్ ఏనుగండి, చాలా చాలా పెద్ద ఏనుగు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉందంట. అది ఇంకా కదలలేకపోతుంది అనమాట. దానికి ఒక 10 రూపీస్ ఇస్తే అది మనకి ఆశీర్వాదం ఇస్తుంది. అలాగే అందరం పెట్టించుకున్నాము. పాపం దాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక కాసేపు మేము బయట నుంచుండి దాన్ని చూసేసి, అలాగే చిన్న ఒక సాంగ్ డ్యాన్స్ చేస్తుంది. అది అయిపోయిన తర్వాత మేము ఇంక బయటకు వచ్చేసాం. సో నేను కొన్ని విన్నాను ఏంటంటే ఏనుగు గురించి, మనం చెప్పింది అది చేస్తుందంట, మనం డాన్స్ చేస్తే అది కూడా డాన్స్ చేసిద్దంట. సో నేను దాన్ని చీరప్ చేశాను, పిలిచాను, బట్ అది నన్ను మొత్తం ఇగ్నోర్ చేసింది. నేను అసలు పట్టించుకోలేదు. సో మేము లంచ్ చేసి ఏనుగుని కలిసిన తర్వాత చిన్న తిరుపతి టెంపుల్కి వచ్చాము. అన్నదాన సత్రంలో ఫుడ్ ఏంటి అని మాత్రం మీరు అనుకోకండి. దేవుడి దగ్గర అన్నం తినటం అనేది చాలా వరం అన్నమాట. కంపల్సరీ అక్కడ ఫుడ్ తినరండి, చాలా నీట్గా పెడతారు. ఒక ప్లేట్లో ఆకు వేసి అన్నం పెట్టడం జరిగింది ఇక్కడ. మాకైతే చాలా బాగా నచ్చింది. వాళ్ళ నీట్నెస్ మాత్రం నాకు చాలా చాలా బాగా మెచ్చుకున్నాను నేను. అలాగే చిన్న వాళ్ళ గుళ్ళన్నీ తిరిగి నడుచుకుంటూ వెళ్ళటం మేము మొత్తం రికార్డ్ చేసాము. వాళ్ళ వెనకాలే ఉన్నాను నేనైతే, మొత్తం రికార్డ్ చేయడం జరిగింది చిన్నుని, వసుమితని. ఇక్కడైతే ఒక ఆమె ఇలా బుజ్జి కృష్ణుడిని ఇలా క్లాత్ మీద పడుకోబెట్టి తన బొమ్మలన్నీ పెట్టి ఆడిస్తుంది. నేను దగ్గరికి వెళ్ళి అడగా, ఏంటండి ఇది మీరు ఇలా చేస్తున్నారు అంటే, మాకు పిల్లలు లేరు, ఎక్కడో ఒక గురువు గారు ఈ కృష్ణుడితో మీరు అలా ప్రతి ప్లేస్కి వెళ్ళి ప్రతి దేవుని దర్శనం చేస్తూ ఈ కృష్ణుడిని వీళ్ళనే మీరు పిల్లల్లా చూసుకోండి, మీకు కంపల్సరీ పిల్లలు పుడతారు అన్నారంట. అందుకని వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ 2 బొమ్మల్ని తీసుకుని వాళ్ళు తమ సొంత బిడ్డల్లా, చంటి పాపాయిల్ని మనం ఎలా చూసుకుంటామో వాళ్ళు అలాగే కేర్ఫుల్గా చూసుకుంటూ వాళ్ళని అలా పడుకోబెట్టి బొమ్మలు ఇచ్చి ఆడిస్తూ వాళ్ళకి విసురుతూ వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు వాళ్ళు. ఆమె అదంతా చెబుతుంది, మీకు అర్థం కాదు అని చెప్పేసి, అంటే చాలా చాలా స్లోగా చెప్పింది. నేను రికార్డ్ చేయలేకపోయాను చాలా వరకుని. అదంతా నేను ఆమెను తీయటం జరిగింది. చాలామందికి అండి పిల్లలకు కావాల్సిన వాళ్ళకి దేవుడు ఎందుకో పిల్లల్ని ఇవ్వడు. పిల్లలు వద్దు అనుకున్న వాళ్ళకి 4-5 పిల్లల్ని ఇచ్చేస్తూ ఉంటాడు దేవుడు.
అలాగే పక్కన శివాలయం ఉందన్నాము కదా, ఆ శివాలయం గోడలకి పెయింట్ వేస్తున్నారు. నిజంగా పెయింటింగ్ అంటే చాలా మంచి ఆర్ట్ అండి. అది అబ్బాయికి దేవుడిచ్చిన వరం. చాలామందిని ఇలాంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి. నేను మొత్తం రికార్డ్ చేయడం జరిగింది. అది వేయటం, కలర్స్ అది అద్దడం, అబ్బా ఏమన్నా చెప్పాలి వీటి గురించి. ఇంకా బయట అంతా బాగుంది. చిన్ను అయితే డ్యాన్స్ చేసింది శివుడి మీద. చాలా రీల్స్ చేసాము. ఇవన్నీ కూడా మేము యూట్యూబ్ మా ఛానల్లో మేము పెట్టుకున్నాము, చూడండి షార్ట్ వీడియోస్లో. అలాగే చిన్ను దగ్గరికి ఒక చిన్న పాప నడుచుకుంటూ వచ్చి, అక్క నువ్వు చాలా బాగా చేస్తున్నావు, నేను కూడా నీ పక్కన చేస్తాను అంటే చిన్ను ఆ పాపతో మాట్లాడి మళ్ళీ ఇంకొక సాంగ్ పెట్టాము. చిన్ను ఎలా చేస్తే అలా అమ్మాయి మళ్ళీ చిన్నుతో పాటు డ్యాన్స్ చేసింది. పాపకి చాలా 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 క్యూట్గా ఉంది. సో నేను రీల్స్ చేశాను. ఇంకా ఎక్కువసేపు ఉందాం అనుకున్నాను టెంపుల్లో. బట్ తర్వాత వెదర్ ఎక్కువ కోఆపరేట్ చేయలేదు. మేము వర్షం ఎక్కడికి స్టార్ట్ వెళ్ళినా అయింది. వర్షం మాత్రం స్టార్ట్ అవుతుందండి. మాతో పాటు వర్షం ఉంటుంది. తిరుపతి వెళ్ళాం, మినీ తిరుపతి వెళ్ళాం, భద్రాచలం వెళ్ళాం, వైజాగ్ వెళ్ళాం, రాజమండ్రి వెళ్ళాం. ముందు వర్షం ఉంటుంది, తర్వాత మేము ఉంటాం. లేకపోతే మేము ముందుంటే మా వెనకాల వర్షం ఉంటుంది. అండ్ మా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ వీడియో కోటి దీపోత్సవం, దాంట్లో కూడా వర్షం పడింది. సో మాకు వర్షంకి మంచి కనెక్షన్ ఉంది. అవును. నెక్స్ట్ ఏంటంటే మేము ఇదే మినీ తిరుపతి, ఆ ద్వారకా తిరుమల నుంచి మధ్య ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి అని చెప్పేసి మేము కామవరపు కోట ఆ రోడ్డు మీదుగా మేము ప్రయాణం చేసి, వర్షం పడుతూనే ఉంది. క్లైమేట్ చూడండి ఎంత కూల్గా ఉందంటే అంత కూల్గా ఉంది. మధ్య ఆంజనేయ స్వామి గుడి అంటే మీరు వినే ఉంటారు. ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని మనం ఏదైనా అనుకుంటే జరుగుతుంది అని ఒక నానుడి ఉంది. మేమైతే ఏం కోరుకోలేదు. ఆరోగ్యంగా ఉంచుతంటే అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి దండం పెట్టి మేము వచ్చేసాం. ఈ ప్లేస్ కూడా మాకు బాగా నచ్చింది. చిన్న అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది. చిన్న స్మిత, మా అక్క, మా బావగారు, మేము బాగా తిరిగాము. ఇక్కడ ఒక స్పెషల్ ఉందండి. స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? చూడండి మీకే అర్థమవుతుంది. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉందండి. ఏంటంటారా? మన నక్షత్రాలు అలాగే రాసులు, ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క రాశి, దానికి ఏంటి ప్రతిఫలం, అదే మొత్తం ఉంటాయి కదా, వృక్షం ఏంటి, ఆ చెట్టు ఏంటి, ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి, అలా ప్రతి దానికి పెట్టారండి. నేను ప్రతి చెట్టుని వీడియో తీసి రికార్డ్ చేశాను. నాకు అసలు తెలియదు ఇలా ఉంటుందని చెప్పేసి. నాదేమో కుంభరాశి, చిన్నదేమో సింహరాశి. మేము ఫుల్గా చూసుకున్నాము. దాని చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసాము. మొత్తం వీడియో అంతా తీసాము. మీరు వీడియో స్కిప్ కాకుండా చూడండి. సో ఈ ప్లేస్ నా ఫేవరెట్ ప్లేస్. యాక్చువల్లీ చిన్న తిరుపతి కన్నా ఈ ప్లేస్ నాకు ఎక్కువ నచ్చింది. ఎందుకంటే హనుమాన్ ఈజ్ మై ఫేవరెట్ గాడ్. సో నేను హనుమాన్ టెంపుల్ని విజిట్ చేయడం ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ థింగ్ దట్ హ్యాపెండ్ ఆన్ దట్ డే. సో ఇక్కడ ఈ చెట్లని చూసి నాకు ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ నేను నా చెట్టు కోసం వెతుక్కుంటున్నాను అమ్మ వీడియోస్ తీస్తుంటే. ఫైనల్లీ నా చెట్టు అయితే నాకు దొరికింది. సో నేను అక్కడ ఏముందో చదువుతున్నాను. యాక్చువల్లీ వాళ్ళు చెట్టు ఇచ్చి దాని కింద శ్లోకం ఇచ్చి అది చదివి మనం చేసే ప్రదక్షిణాలకి యూజెస్ అవన్నీ మెన్షన్ చేశారు దీంట్లో. సో నాది మఖ నక్షత్రం అండ్ మర్రి చెట్టు వచ్చింది. సో నేనైతే 5 రౌండ్స్ తిరిగాను దాని చుట్టూరు. అండ్ నాకెందుకో ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మేబీ ఇది నా ఫేవరెట్ టెంపుల్ కాబట్టి అలా అనిపించింది అనుకుంటా. బట్ ఐ డిడ్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్ ఆన్ దట్ డే. అలాగే మా బావగారు, మా అక్క,
సో, అమ్మ నక్షత్రం పేరు మీద చెట్టు కనిపియలేదు. బట్ అమ్మ రాశి మీద అయితే కనిపించింది. సో, అమ్మ ప్రదక్షిణాలు చేస్తుంటే నేను రికార్డ్ చేశాను. అండ్ దెన్ ఫైనల్లీ శివాలయం పక్కన ఇంకో చిన్న టెంపుల్ ఉంటే ఆ చిన్న టెంపుల్ దగ్గరకు కూడా వెళ్ళి దండం పెట్టుకున్నాం. అండ్ దీంట్లో అన్ని అద్దాలు ఉన్నాయి టెంపుల్ చుట్టూరు. సో, చూడ్డానికి బాగుంది. అండ్ దెన్ ఫైనల్లీ టెంపుల్ని అయితే దర్శనం చేసుకున్నాం. మళ్ళీ ఇంటికి స్టార్ట్ అవ్వాం మేము. అండ్ ఫైనల్లీ వీ రీచ్డ్ గోపాలపురం. అమ్మ అయితే ఈ ప్లేస్ నచ్చింది అమ్మకి. మొత్తం మ్యాంగోస్ అన్నీ ఉన్నాయి అక్కడ ఇంటి మీద. మేము నిజంగా వానొస్తే తెలియకుండా కోసేద్దాం అనుకున్నామండి. మాకు కుదరలేదు. సో, ఆ డే మొత్తం టైరింగ్‌గా ఉంది. అండ్ ఫైనల్లీ వి రీచ్డ్ హోమ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ డే అయితే మేము పాపికొండలకి వెళ్దాం అనుకున్నాం. ఆ వీడియో కూడా పోస్ట్ చేశాం. సో, ఇంకా చాలా వీడియోస్ చేసాం మేము. సో, స్టే అప్డేటెడ్ టు దోస్ టూ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ బై లైకింగ్ అండ్ సబ్స్క్రైబింగ్.